ఇప్పుడు మనం ప్రధానంగా ఈరోజు మనం డాడీ రోబోటిక్ పూల్ని అందుకోలేకపోవడం, జాయిన్ అవ్వలేకపోవడం జరుగుతుంది. చాలా ఎక్కువ క్రౌడ్ దానిలో ఉన్నది. కానీ అది యాక్టివేషన్ చేసుకోవాలంటే $23 కావాలి ఐఎస్డిటి. అవి దొరకటం లేదు. ఎంతలా అంటే 99% మందికి దొరకలేదు. అది $93 చెప్తున్నారట. సరే అని చెప్పేసి నేను పంపిస్తాను డబ్బులని రెడీ చేసుకునేసరికి లేదండి అయిపోయి ఇప్పుడు 94 ఉంది. అది కూడా నా దగ్గర లేవు. వేరే ఇందులోనే అడిగి చెప్తాను అంటున్నాడు. మళ్ళీ అడిగి చెప్తే 95 చెప్తున్నారు. నిన్నైతే నేను ప్రత్యేకంగా నాకు నిన్ను కలిపారు. నేను మాట్లాడుకుంటూ విన్నాను. $100 తక్కువని చెప్పారు. ఒక డాలరు $100 తక్కువని చెప్పాను. అయితే మీలో కొంతమంది అరే అంత అవసరం లేదు, నా దగ్గర 96 97కే దొరుకుతుంది అనవచ్చు. మరి మీ అడ్రస్ ఆడి దొరకదు కదా. అక్కడ ఎవరైతే కొనాలనుకున్నాడో ఆయన నీ అడ్రస్ తెలియదు కదా. ఒకవేళ నీ అడ్రస్ తెలుసుకొని వచ్చినా సరే ఎంతమందికి ఇవ్వగలవు నువ్వు? లేదా ఉండొచ్చు, అయిపోవచ్చు, లేదా నువ్వు తేవాలనుకున్న దగ్గర స్టాక్ లేకపోవచ్చు. అలాగే ఈ డాలర్ మీద చాలా కాన్సెప్ట్లు వచ్చేస్తున్నాయి. దాని మీద అసలు రేటు కంటే పెరిగిపోతుంది. అది దొరకడం లేదు. ఇదంతా ఒక ఎత్తు. మరొక ప్రాబ్లం కూడా ఉంది. మనోడొకడు ముంబైకి సంబంధించిన ఒక ఆయనకి ఒక $2,000 డబ్బులు పంపించాడు. ముందు మాట్లాడుకోనే. ఆ తర్వాత నుంచి ఆయన పంపించేస్తాను, మీ అడ్రస్ పంపించి డబ్బులు పంపించానని పంపించాడు. పంపించిన దగ్గర నుంచి ఇంకా ఆయన ఫోన్ కట్టేసింది. తిని గోల. నన్ను అడుగుతాడు, నేను వెళ్ళి తెస్తాను. మరి నువ్వు ముందు కాయిన్స్ పంపించమ్మా, నేను డబ్బులు ఇస్తున్నాను అనొచ్చు కదా అంటే అన్నానండి. అలాగే ఇవ్వను అన్నాడు. మనం ఫోన్ కట్టేస్తాం అన్నాడు. కానీ ఆడే ఫోన్ కట్టేశాడు అన్నాడు. ఇప్పుడు ఆ 2000కి నేను $2,00,000 అనుకుంటాను సుమారుగా. ఆ 200 కాయిన్స్కి అదే $2,00,000 కాయిన్స్ అనమాట. ఎన్ని వస్తాయండి అనేది $2,00,000. ఇప్పుడు ఆ డబ్బులు లేవు, కాయిన్స్ లేవు. ఇది చాలా పెద్ద ప్రాబ్లం అన్నమాట. దానికి అవతల వాడు ఇచ్చినోడు లీగల్గా ఇస్తే పర్లేదు. లీగల్గా ఇవ్వలేదు అనుకోండి, లీగల్గా అంటే మనం కరెక్ట్గా వెర్షన్లో ఆడు కొని ఉండాలి. అక్కడ ఆడు కూడా రైట్ వేలో కొని ఉండాలి. అలా లేని మళ్ళీ మరొక రకమైన సమస్యలు ఉంటాయి. అందుకోసం ఇప్పుడు ఈ సమస్య మరి భయంకరంగా ఉంది. ఇప్పుడు మీరు ఒక రిఫరల్ని ఒకరికి ఇచ్చారు. వాళ్ళది ఒడిశాలోనో పాత ఒక చిన్న విలేజ్. మరొకరు మరో రిఫరల్ ఇచ్చారు. మన తెలంగాణలో ఒక చిన్న విలేజ్. మహారాష్ట్రలో చిన్న విలేజ్. ఎక్కడికో ఇచ్చారు మీరు. ఆయనకి ఇవన్నీ తెలియదు. డాడీ రోబోట్లోకి వస్తే ఇంత ఇన్కమ్ వస్తుందని మీరు పంపించారు. ఆడెక్కడ కొంటాడు, ఎలా కొంటాడు, ఆ పదవి ఏమేం లేదు, జాయినింగ్స్ ఎలా అవుతాడు, ఆ జాయినింగ్ ఎలాగాలో కూడా తెలియకుండా పోతున్నాడు. వీడు ఫోన్ చేసి యాక్టివేట్ చేసామంటే డాలర్ లేవంటున్నాడు. మరి డాలర్ అయితే ఎలా జాయిన్ అవుతాడు? రిఫరింగ్ ప్రోగ్రామ్ స్పీడ్ మొత్తం ఆగిపోయింది. చాలా ఆగిపోయింది అనమాట. తక్కువలో వెళ్తుంది. ఎందుకు? ఈ డాలర్ లేకపోవడం వల్ల. ఇక్కడ ఇంకొక ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం ఏంటంటే డాలర్లు ఫలానా వ్యక్తి దగ్గర ఉన్నాయని తెలుస్తుంది. ఆయనకి కాల్ చేస్తున్నాడు. వాళ్ళే ఆ ఫెసిలిటీ కూడా ఆలోచిస్తున్నారు. నా దగ్గర ఉన్నాయి, ఎవరికైనా చెప్పాను అంటున్నారు. అంటే వాళ్ళు కాల్ చేస్తున్నారు. ఎవరో తెలుసుకుని కాల్ చేస్తున్నారు ఈ నెంబర్కి. అక్కడ ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేది ఏంటంటే నువ్వు నా దగ్గర డాడీ రోబోట్ రిఫరల్ తీసుకుంటేనే నేను డాలర్స్ ఇస్తాను అంటున్నారట. అదేంటి, నేను ఇంకొక దగ్గర తీసుకుని రా బాబు అంటే అలా కాదు, మళ్ళీ తీసుకో, మీ అమ్మ పేరును చెల్లి పేరును ఎవరో పేరును తీసుకో, అప్పుడు నేను డాలర్లు ఇస్తాను అంటున్నాడు. అంటే ఇది మరీ దారుణంగా ఉంది. మరికొన్ని కేసుల్లో నా కంపెనీ దగ్గర ఉన్న రిఫరల్ నువ్వు తీసుకుంటే నీకు డాలర్లు ఇస్తాను, అది మన కంపెనీ కాదు వేరేది అని చెప్తున్నాడు. ఇదంతా శాసిస్తున్నారు మార్కెట్ని. ఇది ఇలాగే మనం వెళ్తూ ఉంటే మనం అనుకున్న స్పీడ్ రాదు, మనం అనుకున్న ఇన్కమ్ రాదు, చాలా ప్రాబ్లం అయిపోతుంది. ప్రపంచం అంతా ఆ డాలర్ మీదే కాన్సెప్ట్ మీద వెళ్ళిపోతున్నారు. కాబట్టి మెటామాస్క్ లాంటివి ఉన్నాయి, కానీ అంత ప్రాచుర్యం కాదు, అంత ఈజీ కాదు. అది కొంచెం దీనికంటే ఇబ్బందిగా ఉంటుంది. అది
సో ఇలా 10 కాయిన్స్ ఉన్నాయి. మన కాయిన్‌తో కలిపి నాకు తెలిసి 10 స్టాండర్డ్స్ కాయిన్స్ ఉన్నాయి. ఈ మెటామాస్క్ లేదంటే ఐఎస్‌డిటి, యూఎస్‌డిటి ఇలా అన్నీ ఉన్నాయి. అయితే ఇందులో బాగా ప్రాచుర్యం చెందింది యూఎస్‌డిటి. ఇప్పుడు మన ఐఎస్‌డిటి వస్తుంది. అది డిసెంబర్‌కి మనం ఇవ్వడానికి రెడీ అవుతున్నాం. ఇప్పుడు మీ దగ్గర ఉన్నాయి స్టేకింగ్‌లో ఉన్నాయి. ఎందుకు స్టేకింగ్‌లో ఉన్నాయి? మీరేమో 2023 పెడుతున్నారు. అంటే 21 ఉందనుకోండి. మీకు రూ. 2,750 ఇస్తున్నాం. ఇందులో కమిషన్స్ ఇచ్చేస్తున్నాం. ఇందులోనే అన్నీ చేస్తున్నాం. అయినా సరే మీకు 2,750 చలామణిలోకి ఇచ్చేయాలి. అందుకని దాన్ని కూలింగ్‌లో పెడతాం. ఈ 1,250 రూపాయలతో చేస్తున్నాం. 1,500 కాయిన్స్ ఇస్తున్నాం. అందుకే దాన్ని కూలింగ్‌లో పెడతాం. అంటే కూలింగ్ మీన్స్ స్టేకింగ్. సో ఆ ప్రోగ్రామ్‌లో నేను ఉన్నాను. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ డాలర్స్ దొరక్క చాలా ఇబ్బంది పడుతున్నారు. డాలర్స్ దొరక్క చాలా ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది దాన్ని వ్యాపారంగా మార్చి వాళ్ళు కొంత ఒక దగ్గర కొనుక్కొని చేస్తున్నారు. మరికొంతమంది ఒకరి దగ్గర ఎక్కువ ఉన్నాయి. మిగతా వాళ్ళు ఏజెంట్‌లా పనిచేసి నాకు రూపాయి ఇచ్చి ఇది ఒకదానికి అని చెప్పేసి ఆళ్ళు చేస్తున్నారు. పోనీ ఎన్ని చేసినా కొంటారు వీళ్ళు. అంటే 21,100కి బదులు రూ. 20,285 ఖర్చవుతుంది. రూ. 20,285 వరకు ఖర్చు పెట్టేస్తున్నారు. ఒకసారి 20,300 కూడా పెడుతున్నారు. రూ. 100 అయిపోతే 2,300 అయిపోతుంది. అంత అయినా చెల్లించడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. కానీ అక్కడ డాలర్ దొరకటం లేదు. ఇప్పుడు నేను మీకు వచ్చిన డాడీ రోబోట్లో వచ్చిన ఇన్కమ్ కానీ ఈ ఇన్కమ్ కానీ ఇప్పుడు రీచ్ చేయొచ్చు. కానీ మీకు సఫిషియెంట్ బిజినెస్ స్పీడ్ అయినప్పుడు చేస్తే నేను ఇచ్చినటువంటి ఆ ఫ్రూట్ని మీరు ఎంజాయ్ చేయగలరు. అంటే మీకు డాలర్ ఫ్రీగా దొరికి అంటే మీరు అక్కడ పెట్టుకునడానికి ఐఎస్డిటి లేదా యూఎస్డిటి ఎన్ని ఉన్నాయి కదా వీటన్నింటిలో స్టాండర్డ్ కాయిన్స్ అంటారు దాన్ని. ఆ స్టాండర్డ్ కాయిన్ మీకు సఫిషియెంట్గా ఉన్నప్పుడు డాలర్ ఉన్నప్పుడు నేను ఇచ్చిన డాడీ రోబోట్లో మీరు ఒక్కసారి జాయిన్ అయితే నేను 9 సార్లు జాయిన్ అవుతాను. మీరు చూసుకోండి అని దాన్ని ఇప్పుడు రేపు సోమవారం నాటికి రెడీ చేస్తాను. చేసిన తర్వాత ఇస్తాను. దాన్ని మీరు ఎంజాయ్ చేయాలంటే ఆ వేగంలో అదే స్పీడ్‌లో జాయినింగ్స్ కూడా ఉండాలి. మరి జాయినింగ్స్ ఉండాలంటే డాలర్ దొరకాలి. డాలర్ దొరకాలంటే అది ఈజీగా క్యాష్ అవ్వాలి. క్యాష్ ఇవ్వాలి, దొరకాలి. ఇది జరగకపోవడం వల్ల నేను కొంచెం బ్రేక్ చేశాను దాన్ని. అంటే మీకు ఇది ఎలా చెప్పాలంటే ఓ సినిమాకెళ్ళాం మనం. ఆ ఫ్లోలో సినిమా వేస్తున్నాడు. మధ్యలో కరెంట్ పోయింది. మన తాలూకు ఇంట్రెస్ట్ పోద్ది కదా! మళ్ళీ కరెంట్ వచ్చింది. మళ్ళీ అలా వెళ్తుంది మంచి ఫైట్ ఏదో వచ్చి టక్కున కరెంట్ తెగిపోయింది. ఆడు మళ్ళీ ఆగిపోద్ది. ఇలా చేస్తున్నప్పుడు నువ్వు ఏ టెంపోతో ఏ ఇంట్రెస్ట్ అది రాదు. ఇక్కడ కూడా అది జరుగుతుంది. ఆ డాలర్ దొరకకపోవడం ఆ డాలర్ మనల్ని శాసిస్తుంది. ఇది దారుణం. ఇదే దారుణం. అందుకని వీటన్నింటికి ఒక పరిష్కారాన్ని తీసుకొస్తున్నాను. అది నేను సోమవారం నాటికి రెడీ చేసి మీకు ఇచ్చేస్తాను. మాక్సిమం మంగళవారం నాటికి. ఇంకా అంతకు మించి పెరగదు. చాలా ఈజీగా చేసుకునేటట్టుగాను నేను దీన్ని తీసుకురాబోతున్నాను. అప్పుడే నేను ఎక్స్పెక్ట్ చేసినటువంటి అద్భుతాన్ని మీకు నేను చూపించగలను. మీరు ఆశించినటువంటి ఆదాయాన్ని మీ చేతుల్లోకి గలగలగలలాడేట్టుగా నేను ఇవ్వగలను. దానికోసం కొన్ని అప్డేట్ చేస్తాను. ఇవాళ, రేపు, ఎల్లుండి కొన్ని అప్డేట్స్ ఇస్తున్నాను దాంట్లో కొత్త వెర్షన్‌లో. అందుకోసం కొద్దిగా వెయిట్ చేస్తే అది కూడా ఇచ్చేస్తాను. మరోటి ఈ యాక్టివేషన్స్‌లో కొన్ని మార్పులు తీసుకొస్తున్నాను. మీ దగ్గర ఒక ఎగ్జాంపుల్‌కి $105 ఉన్నాయనుకోండి ఎగ్జాంపుల్‌కి. $21 తోటి అయిపోతుందనుకోండి ఎగ్జాంపుల్ మీకు సరే $115 ఉన్నాయనుకోండి మీ దగ్గర. 5కి ఎంత అవుద్ది? 23 ఇంటూ 5 అంటే 115. ఈ $115 మీ దగ్గర ఉన్నాక ఎక్కువ ఉన్నాయి. ఎవరైనా సరే డాడీ రోబోటిక్‌లో ఒక నంబర్ ఉంటది. ఆ నంబర్ మీకు పంపిస్తే చాలు. ఆడి అకౌంట్ గాని ఏది ఓపెన్ కాదు. ఆ నంబర్ ఇక్కడ పిన్ చేసి నీ దగ్గర ఉన్నటువంటి డాలర్‌తో మనం ఇచ్చిన దాంతో మీరు యాక్టివేట్ చేసేయొచ్చు. వాళ్ళకి యాక్టివేషన్ అయిపోతే తర్వాత ఓపెన్ చేసుకోమని చెప్పొచ్చు. కమిషన్స్ ఎలాగో వస్తాయి కాబట్టి అవి డ్రా చేసుకుంటాడు ఆడు. అది ఎలాగో మీ దగ్గర నేర్చుకుంటాడు. సో యాక్టివేషన్ ఇంతకుముందు కిబోలో ఒక ఐడీని యాక్టివేట్ చేస్తే 20 కాయిన్స్ ముందు తర్వాత 10 కాయిన్స్ ఇచ్చాం మనం. అదే సిస్టమ్‌ని ఇప్పుడు తీసుకొస్తున్నాను. ఒక ఐడీని యాక్టివేట్ చేస్తే డాడీ రోబోటిక్‌లో
రూ. 10 విలువైనటువంటి ఆ డాలర్ మీకు వస్తుంది. అది మీరు విత్డ్రా చేసుకోవచ్చు. అలా చేసినటువంటి అకౌంట్ హోల్డర్కి రూ. 50 బిఎంబికి ఇస్తాను. అది మీరు విత్డ్రా చేసుకోవచ్చు. బాగుంది కదా? అంటే మీరు చేయలేకపోతే వాళ్ళ దగ్గర చేయించుకోండి. మీరు చేయగలిగితే ఎవరికైనా చేసి పెట్టండి. లేదు మీరు చేయగలిగితే మీరు చేసుకోండి అనే విధానం తీసుకొస్తున్నాను. అప్పుడు చాలా ఈజీగా మీరు మూవ్ అయిపోవచ్చు. మీకు ఇప్పుడు డాలర్ నేను ఇప్పుడు యాక్టివేషన్ చేయడానికి ఇవ్వబోతున్నాను. అది సఫిషియెంట్గా మీకు ఇస్తాను. ఎలా చేస్తాను, ఏం చేస్తాను అనేది కొద్దిగా వెయిట్ చేయండి. నాకు మీలో చాలామంది రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు. అవన్నీ నాకు వస్తున్నాయి. నేను వింటున్నాను. డాడీ మంది కూడా ఐఎస్డిటి అని మంది కూడా సేమ్ డాలర్ అదే యుఎస్డిటీ కదా, మరి దాన్ని ఇవ్వచ్చు కదా, మళ్ళీ దీన్ని ఎందుకు ఆపుతున్నారని అడుగుతున్నారు. నేను డిసెంబర్లో ఇద్దరు అనుకుంటున్నాను అంటే ఇప్పుడు కష్టంగా ఉంది. ఇది కూడా ఆలోచించండి డాడీ. మంది ఒకవేళ ఐఎస్డిటి లాంటిది కాదేమో అని నా డౌట్ వస్తుందని కొంతమంది అడుగుతున్నారు. ఐఎస్డిటి అయితే ఇప్పుడు పనికి వస్తుంది కదా, ఐఎస్డిటి కాదేమో అంటున్నారు. ఇలాంటి అన్నింటికి పరిష్కారంగా డాలర్స్ మీకు ఎట్టి పరిస్థితుల్లో షార్టేజ్ లేకుండా మీకు ఖచ్చితంగా అద్భుతమైన స్పీడ్తో, ఎంత స్పీడ్ అంటే నువ్వు పరిగెత్తినంత స్పీడ్తో ఇది అయ్యేటట్టుగా నేను నెక్స్ట్ ఇవ్వబోతున్నాను. జస్ట్ వెయిట్ ఫర్ దట్. కుమ్మేద్దాం. అందుకే చెప్తున్నాను, చివరి వరకు పోరాడు, గెలిచేలా పోరాడు, గెలిచే వరకు పోరాడు. మధ్యలో వదిలేసి వెళ్ళిపోక. మీరు అలాగే వెళ్ళిపోయిన కంపెనీలు ఎన్ని పోయాయి, ఎన్ని మధ్యలో వచ్చి వదిలేసి వెళ్ళిపోయారు. మీరు వెళ్ళలేదు, ఆ కంపెనీ పోయింది. మీరు వదిలేశారు, అది ఉంది, దానివల్ల ఆదాయం మీకు రాలేదు. అలాగేమీ ఉండకుండా ఒకే కంపెనీలో ఈ రిఫరల్తో సహా ఇంక భవిష్యత్తులో మీ చేత రిఫరల్సే తీసుకురా ఎక్కడ. అంత అద్భుతంగా దీన్ని డిజైన్ చేశాను. థ్యాంక్ యూ డాడీస్. నా కడుపు నొప్పి వచ్చేస్తుంది మాట్లాడి కొద్దిగా ఈ పనిలో ఉన్నాను. నిన్న మన పెద్దది అయిపోయింది, కొంచెం మానింది, కొంచెం రెస్ట్ తీసుకుంటూ అవుతుంది. థ్యాంక్ యూ డాడీస్. థ్యాంక్ యూ. ఇవి అందరికీ పంపించండి. ఒకసారి జాగ్రత్తగా వినండి. ఎటువంటి ఎర్రర్ వచ్చినా మీరు భయపడద్దు. నేను ఇక్కడ ఉన్నాను. నేను ఇదే పని మీద ఉన్నాను. దానికోసం మంచి నాకు ఇంకే పని లేదు. కాపలా కాసేటువంటి మీ ఇంటి రైతులాగా నేను ఇక్కడే కూర్చున్నాను. మీ ఫ్యాక్టరీ సెక్యూరిటీ గార్డులా నేను ఇక్కడే కూర్చున్నాను. నీ కుటుంబ రక్షకుడిగా నేను ఇక్కడే ఉన్నాను. థ్యాంక్ యూ.